హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. మనం ఈరోజు చింతపండు పులిహోర గుజ్జును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టామంటే 6 మంత్స్ నిల్వ ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నీట్గా చూసేయండి. అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు పండగలప్పుడు చాలా ఈజీగా ఈ పులిహోరను మనం తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ గుజ్జు ఉందంటే సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎలా చేసుకోవాలో నేను ఈజీగా చూపించేస్తాను. చూడండి, నేను ఈరోజు 1/2 kg చింతపండుతో చేస్తున్నాను అనమాట. ముందుగా చింతపండు పల్పును ఇలా తీసుకోవాలి. తీసుకొని ఒక మందపాటి పాత్రలో వేసేసి బాగా మరిగించుకోవాలన్నమాట. ఇట్లా చింతపండు గుజ్జును వేసాం కదా, వీటిని బాగా మరిగించుకొని దాంట్లో 1/2 kgకి సరిపడినంత ఒక 20 నుంచి 25 పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. దీని క్వాంటిటీకి సరిపడినంత ఒక కప్పు గల్లుప్పు అనమాట. ఇది కూడా వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఎంత బాగా ఉడికితే మనకు అంత బాగా నిల్వ ఉంటుందన్నమాట ఈ చింతపండు పులిహోర గుజ్జు అనేది. సో మనకు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఉడికిపోతాయి ఇందులోనే. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా బాగా మరిగించుకొని అది పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక బాండిల్లో డ్రై రోస్ట్ అనమాట. ఇవి 1 స్పూను మెంతులు తీసుకున్నాను. అలాగే 1 స్పూను ధనియాలు, 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూన్ నువ్వులు, వీటన్నింటిని రోస్ట్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసా. అలాగే 1/2 స్పూను మిరియాలను కూడా, వీటన్నింటిని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మనము మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచేసుకుందాము. ఇది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పులిహోరలో. సో అలాగే నెక్స్ట్ కడాయిలో 1/2 kgకి సరిపడినంత మ్యాక్సిమం 300 grams ఆయిల్ పడుతుంది. సో అందులో పచ్చెనగపప్పు, ఉద్దిపప్పును వేసి బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వీటితో పాటు చివరిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలను మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. వాటిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్నర ఇంగువ తీసుకున్నా నేను. అలాగే టేస్ట్ ఇంకా కొంచెం బాగా రావాలంటే 1 స్పూన్నర బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దానివల్ల పులుపు తీపు తగలడం వల్ల చాలా బాగుంటుంది పులిహోర అనేది. సో ఇప్పుడు నేను 1 స్పూను పసుపు కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, అది వేసి ఇప్పుడు మ్యాక్సిమం నూనె పైకి తేలే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట ఈ చింతపండు గుజ్జును. అప్పుడు మనకు నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. తడి శాతం అనేది పోయి చాలా బాగా వస్తుంది ఇది మనం అన్నంలో కలుపుకున్న. సో ఇలా ఒక 20 నుంచి 25 minutes బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అలా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా చల్లారబెట్టుకొని మనము టైట్గా ఉన్నటువంటి ఏదన్నా జార్లో కానీ గాజు సీసాలో కానీ ఇలాంటి టప్పర్వేర్ బాక్స్లో కానీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామంటే మ్యాక్సిమం 6 months ఉంటుందండి నిల్వ. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా పోదు. సో ఫ్రిడ్జ్ లేదు బయట పెట్టుకోవాలనుకుంటే కూడా 2 months గ్యారంటీగా ఉంటుంది. సో ఇదనమాట పులిహోర గుజ్జు తయారు చేసుకోవడం. మనము టెంపుల్లో తింటాం కదండి ఇష్టంగా, అది ఇలానే చేస్తారనమాట. సో మీ అందరి కోసం ఇలా షేర్ చేద్దామనిపించి చేస్తున్నాను. సో మనకు గుజ్జు అయితే తయారైపోయింది. మనము అన్నం ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. వేడి వేడి అన్నాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి ఇలా పసుపు, ఆయిల్ను యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి, ఆల్రెడీ మనం గుజ్జులో కూడా వేసాము. సో ఇప్పుడు మనకు తగినంత ఆ క్వాంటిటీకి సరిపడినంత గుజ్జు తీసుకొని అన్నంని నీట్గా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. పండగలప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. మనం పులిహోర చేయాలి, అది చేయాలంటుంటాం కదా. సో టేస్ట్ సేమ్ టెంపుల్లో తిన్నదానిలాగానే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.